బాన్స్వాడ నియోజకవర్గం నసుల్లాబాద్ మండలంలోని టైం బ్యాంకింగ్ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం. కామారెడ్డి జిల్లా రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ది, యువత సేవాభావం, స్వచ్ఛంద సేవా సంస్కృతి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో టైం బ్యాంకింగ్ పైలట్ ప్రాజెక్టును కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఈ పైలట్ ప్రాజెక్టును కామారెడ్డి జిల్లాలో మరో 2 మండలాలు మరియు నిజామాబాద్ జిల్లాలో మరో 2 మండలాల్లో దశల వారీగా అమలు చేయాలని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నసుల్లాబాద్ మండల పరిధిలోని అంకోల్ తాండా, అంకోల్ గ్రామం, అంకుల్ క్యాంప్, నెమలి గ్రామం, నాచుపల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్లకు ప్రాజెక్టు వివరాలతో కూడిన అవగాహన పత్రాలను అందజేసి గ్రామస్థాయిలో పైలట్ ప్రాజెక్టు అమలుకు సహకారం అందించాలని కోరారు. టైం బ్యాంకింగ్ అనేది డబ్బుకు బదులుగా సమయాన్ని సేవగా గుర్తించి వినూత్న సామాజిక వ్యవస్థ. ఒక వ్యక్తి సమాజానికి అందించిన సేవను గంటల రూపంలో నమోదు చేసి భవిష్యత్తులో అవసరమైన సమయంలో ఇతరుల నుండి అదే విధమైన సేవను పొందే అవకాశాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు: టైం బ్యాంక్ సభ్యుల నమోదు, టైం బ్యాంక్ వాలంటీర్ల నియామకం, గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహణ, సభ్యత్వ నమోదు కార్యక్రమాల నిర్వహణ, చెట్ల నాటకం మరియు సంరక్షణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాలు, వృద్ధులకు సహాయక సేవలు, రైతులకు వ్యవసాయ సహాయం, విద్యార్థులకు ఉచిత విద్యా సహాయం, నీటి సంరక్షణ కార్యక్రమాలు. ప్రాజెక్టు అమల్లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించి యువత, మహిళలు, రైతులు మరియు స్వచ్ఛంద సేవకులను టైం బ్యాంక్ వాలంటీర్లుగా నమోదు చేయడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైన అనంతరం కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాలోని మరిన్ని మండలాలు, గ్రామ పంచాయతీలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ట్రస్ట్ కార్యాచరణ రూపొందిస్తోంది. విడుదల చేసిన వారు రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ మామిడి సాయిబాబా, అధ్యక్షులు శ్రీ కత్తి గోపి, ప్రధాన కార్యదర్శి. రిజిస్ట్రేషన్ నంబర్ 27/2026. నినాదం: మన గ్రామం, మన బాధ్యత, మన సేవ.